దామోదర్ గారు రిటైర్డ్ ఐపీఎస్, అలాగే ఛాంబర్ ప్రాక్టీషనర్ ఇన్ క్రిమినల్ లాస్, డేటా ప్రైవసీ ఇన్ ఫిన్టెక్ లాస్. తర్వాత ప్రభాకర్ రెడ్డి గారు రిటైర్డ్ ఐఏఎస్. నమస్కారం అండి, వెల్కమ్ టు ఎన్టీవీ స్టూడియోస్. ముందుగా ప్రభాకర్ రెడ్డి గారు, చూస్తున్నారు వ్యవహారం అంతా అధికారుల మీదకి తోసే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయి? మొత్తం ఈ ట్యాపింగ్ వ్యవహారం అంతా చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటి? యాక్చువల్గా ఇది ఎట్లుందంటే, ఈ ట్యాపింగ్ అనేది ఒక మన చేతుల్లో మనం ఏమైనా చేయొచ్చును అనేటువంటి ఒక ఇండిస్క్రిమినేట్గా చేయొచ్చును అనే లెవెల్కి వెళ్ళిపోయినప్పుడు జరుగుతుంది. యాక్చువల్గా మీరు చూస్తే ఈ ట్యాపింగ్ గురించి లేకపోతే అపోజిషన్ పార్టీల గురించో లేకపోతే విరోధుల గురించో తెలుసుకోవడం అనేది మనకు రీగన్ మొదలుగానే అప్పటి నుంచి ఉంది. ఇది అక్కడ ట్యాప్ చేసి, అంటే వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయలేదు, వాళ్ళ ఆఫీస్ని ట్యాప్ చేయడం అన్న. సో ఇది ప్రత్యర్థులకు వాళ్ళ వీక్నెస్లు స్ట్రెంగ్త్లు తెలుసుకునేదానికి చేసేటువంటి రాజకీయంగా జరుగుతుంది. కానీ ఇక్కడ చూస్తే ఈరోజు మనకి ఈరోజు మనం వింటున్నటువంటి ఈ తెలంగాణలో యాక్చువల్గా దీని ముందు ఎస్ఎం కృష్ణ ఇన్సిడెంట్ ఉంది మనకు ఒకటి. అవును, కర్ణాటకలో ఆయన చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఒక ట్యాప్ చేశారని చెప్పి చాలా పెద్ద గోడ అయిపోయింది. దానిపైన సుప్రీంకోర్టు వరకు కూడా జడ్జిమెంట్లు ఉన్నాయి. యాక్చువల్గా ఏంటంటే, మనకి రాజ్యాంగం ప్రకారం మన ప్రవేశని ఎవరు అవసరం లేకుండా, అంటే ఇంటర్నల్ కానీ ఎక్స్టర్నల్ కానీ సెక్యూరిటీకి ప్రాబ్లం అయినంత వరకు ముట్టుకోకూడదు అనేది జరగాలి. ఇప్పుడు ఇది అట్లా కాకుండా ఇప్పుడు లిస్టు చూస్తే, మీరు ఇప్పుడు చెప్పినారు చూసారా, ఈ ట్యాప్ ఇప్పుడు ప్రెస్ వాళ్ళు, జడ్జీలు, తర్వాత బ్యూరోక్రాట్స్, దెర్ ఇస్ నో ఇండిస్క్రిమినేట్గా ప్రతి ఒక్కరిలో ఇన్వాల్వ్ అయిపోయినారు సొసైటీలో. ఇంకా హీరోయిన్స్, సినిమా యాక్టర్, వాళ్ళకి ఏం థ్రెట్ ఉంటుంది ఎక్స్టర్నల్గా కానీ ఇంటర్నల్ కానీ లా అండ్ ఆర్డర్ కానీ ఏమైందంటే ఈ ట్యాపింగ్ అనేది ఫ్రీ ఫర్ ఆల్ చేసేసినారు. అంటే కన్ఫెషన్ స్టేట్మెంట్ చూస్తుంటే ఎంత ఆశ్చర్యకరమైన విషయాలంటే, అంటే కొంతమంది పర్టికులర్ వ్యక్తులపైన కాకుండా ఎవరైతే ఆ రోజున ప్రభుత్వంలో ఉన్న వాళ్ళపైన విమర్శలు చేస్తారో, కేవలం విమర్శలు చేస్తారు, వాళ్ళ ఫోన్లను కూడా ట్యాప్ చేశారు. వాళ్లే కాదు, వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారు. ఒక్కసారి విచ్చలవిడితనం వచ్చినప్పుడు, ఇప్పుడు యాక్చువల్గా ట్యాప్ చేయాలి అంటే దేర్ ఇస్ సెట్ ప్రొసీజర్ ఉందన్నమాట. ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ హోము, ఇంకా ఒకరిద్దరు మెంబర్స్ వాళ్ళు డిస్కస్ చేసుకొని పలాని వాళ్ళ వలన ఇంటర్నల్గా కానీ ఎక్స్టర్నల్గా కానీ థ్రెట్ ఉంది, ఎక్స్టర్నల్ థ్రెట్ ఫర్ ది కంట్రీ ఆర్ ఇంటర్నల్ థ్రెట్ ఫర్ అని ఉన్నప్పుడు ఏదైనా అలాంటిది చేయాలి. అలా ఏమీ లేకుండా ఎస్ఐ లెవెల్లో, సిఐ లెవెల్లో, అట్లా లోయర్ లెవెల్లో కూడా ఫ్రీడమ్ ఇస్తే ఇలాంటివే జరుగుతాయి. దానికి ఒక సిస్టమ్ ప్రకారం ఫాలో అయ్యింటే బహుశా జరిగిండేవి కాదు. వాళ్ళకి ఇప్పుడు ఎక్కడ చూడండి, వాళ్ళు పర్మిషన్ తీసుకున్నట్టు కనపడడం లేదు. అవును, కాంపిటెంట్ అథారిటీకి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని చేసింటే ఇది వాళ్ళు ఆలోచిస్తారు, ఇది చేయాలన్నా ఇది చేయకూడదా, ఈయన పైన ట్యాప్ చేయొచ్చా చేయకూడదా, చేసిన దాన్ని జస్టిఫై చేసుకోవాలి. దీనివలన ఇలా నష్టం జరుగుతుంది అనుకున్నాము, ఇలా కష్టం జరుగుతుంది అనుకున్నాము, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది అనుకున్నాము భవిష్యత్తులో కానీ ఇప్పుడు కానీ, అవి ఏమీ లేవు అక్కడ. జస్ట్ లైక్ దట్ మనకు పలానోడిని మనకు పార్టీకి అగెనెస్ట్ గానో, మన గవర్నమెంట్కి అగెనెస్ట్ గానో, లేకపోతే నా పర్సనల్గా నాకు అగెనెస్ట్ గానో ఉన్నాడంటే ట్యాప్ చేసేయండి, అంటే ఫాలో కండి, అన్ని పట్టుకరండి ఇన్ఫర్మేషను. దీంట్లో నాకు ఇంకొకటి ఏం అర్థమవుతుందంటే, ఈ ఉద్యోగం చేసిన ఈ ఆఫీసర్ల కన్ఫెషన్ చూస్తే వాళ్ళు దే ఆర్ మోర్ లాయల్ టు ది కింగ్ అని, అంటే నాకు ప్రమోషన్ ఇచ్చారు, నాకు ఎక్స్టెన్షన్ ఇచ్చారు కాబట్టి నేను చేశాను అనే కాడికి ఒక ఆయన చెప్పాడు. ఓకే, అంటే బ్యూరోక్రసీలో ఒక సెట్ కన్వెన్షన్స్, ప్రెసిడెంట్స్ ఉంటాయి. సీనియారిటీ, తర్వాత ఎక్స్పీరియన్స్, తర్వాత ట్రాక్ రికార్డు, వాటి ప్రకారము మీకు పోస్టింగ్లు ఇస్తే జరగదు. ఇక్కడ ఇంకో చర్చ కూడా, ప్రమోషన్స్ ఇచ్చి పని చేశారా లేకపోతే ఇది చేస్తామని ఒప్పుకున్నందువల్ల యూ స్క్రాచ్ మై బ్యాక్, ఐ స్క్రాచ్ యువర్ బ్యాక్. ఒకరికొకరు సహాయం చేసుకున్నట్లే కదా. అంటే ఇక్కడ కన్వెన్షన్స్, ప్రెసిడెంట్స్ అవన్నీ పక్కన పెట్టేసి నాకు కావాల్సినోడు కావాలి, నా ఫ్రెండో, నా కులమాయనో, మా బంధువు, మా ఊరాయనో నేను పెట్టుకుంటానంటే న్యాచురల్గా మీ ఇండిస్క్రిమినేషన్ వచ్చేస్తుంది. అదే జరిగింది ఇక్కడ. ఓకే, ఆయన చెప్తున్నాడు కదా, నేను ఇంకా కొన్ని చెప్పడం లేదు, ఎందుకంటే పెద్ద ఆయన నాకు ప్రమోషన్ ఇచ్చాడు, అలాగే ఎక్స్టెన్షన్ ఇచ్చాడు. అంటే లాయల్టీ ఈజ్ నాట్ టు ది గవర్నమెంట్, లాయల్టీ ఈజ్ టు ది ఇండివిజువల్స్.